ఇప్పుడు మనము గోధుమ రవ్వ ఉప్మా చేద్దాము. దానికి కావాల్సిన వస్తువులు టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, పల్లీలు, కరివేపాకు ఇవన్నీ కావాలి. దీన్ని మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ టమాటా, ఆనియన్ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకొని. తర్వాత కడాయి తీసుకోవాలి. కడాయి తీసుకొని గోధుమ రవ్వ కప్పుడు అందులో పోయాలి. పోసి వేయించాలి మంచిగా. గోధుమ రవ్వ కప్పుడు పోసి వేయించాలి. దోరగా వేయించాలి. దోరగా వేయించిన తర్వాత మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించాలి. ఉడికినా కానీ మనకు మంచిగా అనిపిస్తుంది, టేస్టీగా. దోరగా వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు వేయాలి. వేసిన తర్వాత అందులో ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసి పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా కొంచెం దూరగా వేయించాలి. పచ్చిమిర్చి కూడా వేయాలి. దూరగా వేయించుతుండాలి. వేయించి మనకు కలర్ వచ్చేంత వరకు వేయించాలి మంచిగా. కొంచెం కలర్ వచ్చి వేయించిన తర్వాత కరివేపాకు, పల్లీలు వేయాలి. ఇందులో మంచి దూరగా వేయించాలి. వేయించిన తర్వాత ఆలు వేయాలి. ఆలు వేసిన తర్వాత టమాటా, గాజర్ కూడా వేసేయాలి. ఆలు, టమాటా, గాజర్ కూడా వేసేసి కలపాలి మంచిగా. దూరగా కలపాలి. ఆయిల్లో మంచి కొంచెం ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి. 1 కప్కి 1.5 వాటర్ పోసుకోవాలి. 1.5 పెద్ద గ్లాస్ అయితే 1.5 కప్పు, చిన్న కప్ అయితే 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. మంచిగా బాగా మసులుతునేటప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి. దొడ్డు ఉప్పు, కల్లు ఉప్పు అంటారు కదా, దొడ్డు ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి. బాగా మసిలిన తర్వాత మనం వేయించుకొని పెట్టుకున్న రవ్వ, గోధుమ రవ్వ వేయాలి. మొత్తం వేసి కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసేయాలి. మూత పెట్టిన తర్వాత ఉడికిన తర్వాత మనం చూసుకోవాలి ఇలా ఉంటుంది. అప్పుడు మంచిగా కలపాలి. కొంచెం కలిపిన తర్వాత టేస్టీ హెల్తీ గోధుమ రవ్వ ఉప్మా రెడీ. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. ఇవన్నీ క్యారెట్, ఆలు, టమాటా వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. గోధుమ రవ్వ ఉప్మా రెడీ.